అలా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మొత్తలో ఏ భాగవతం తీసుకుందాము. ఇక మరి నిన్న మొన్న మన నేను నడుం బిగించి ప్రజల కోసం మేమున్నాం, న్యాయం కోసం మేమున్నాం, ధర్మం కోసం మేమున్నాం, సత్యాన్ని బతికించడానికి మేము ముందడుగేసామని ఇక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మరి పెద్దమ్మ దేవాలయం స్వచ్ఛంగా పెద్దమ్మ తల్లి ఎప్పుడో తాతల ముత్తాతల కాలంలో బంజారా హిల్స్ గడ్డ మీద రోడ్ నెంబర్ 12లో ఆనాడు బంజారాలు నివాసం ఉంటున్న స్థలంలో ఈ బంజారా హిల్స్ గడ్డ మీద అప్పుడు ఈ ఎంఆర్ఓలు లేరు, ఈ రెవెన్యూ వ్యవస్థ లేదు, ఈ పాలన లేదు, ఈ పరిపాలన లేదు. అగో ఆ టైంలోనే పురుడు పోసుకున్న కొలువై నెలవై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం మీద కన్ను పడ్డది. ఎవరికి పడ్డది కన్ను? మరి ఎట్లా ఇది లోపలి భాగవతం ఏంది? ఆనవాయితీగా ఆనాటి సంధి వాళ్ళు ఆ దేవతలను ఆ పెద్దమ్మ తల్లిని మనస్ఫూర్తిగా పద్ధతి బట్టి మొక్కుకుంటా ఆపతికి సాపతికి ఆ తల్లి వాళ్ళని కంటికి రేపలా కాపాడుకుంటా ఈ రకంగా ఆనవాయితీగా ఆ బోనాల పండుగ పోతుంటే మరి ఎవరి కన్ను ఓర్వలేదు. రెవెన్యూ వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ ఆ అమ్మవారి గుడిని కూలగొచ్చి మళ్ళా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ లేకుంటేనే ఎత్తుకొని పోయారు. ఇంకా దీని మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాలల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. అందుకనే మరి ఎప్పుడో తాతల ముత్తాతల కాలంలో కొలువై ఉన్న ఈ పెద్దమ్మ తల్లి మరి ఇవాళ వీళ్ళకు కళ్ళకు కనపడ్డదా? వాళ్ళు ఎప్పుడు ఆనవాయితీగా డప్పు సప్పులతోటి డోరు దరువుల మధ్య ఆ తల్లికి బోనాలు పెడుతూనే ఉన్నారు. వాళ్ళకు ఆపదికి సాపదికి నువ్వే తల్లి నువ్వే మా దిక్కు అని ఆమె కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. ఇవాళనే ఎందుకు ఈ పెద్దమ్మ తల్లి గుడిని కూలగొట్టి పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఎత్తుకొని పోయిర్రు? ఇక ఇప్పుడు ఇంట్లో ఒక ఘనకార్యం ఏందయ్యా అంటే నిన్న అంటున్నారు, ఆ భక్తులే అంటున్నారు, పెద్దమ్మ తల్లి భక్తులే స్థానికులే అంటున్నారు. ఏమంటున్నారు అయ్యా అంటే మాకు తాతల ముత్తాతల కాలం నాటి పెద్దమ్మ తల్లిని రెవెన్యూ అధికారులైన షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి వచ్చి పెద్దమ్మ గుడిని కూలగొట్టించి దగ్గర ఉండి కూలగొట్టించి మమ్మల్ని పోలీసులతోటి మమ్మల్ని అనగబట్టి ఆమె పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని కూడా ఎత్తుకొని పోయినాం మా తల్లి. అయితే రేపు మేము ఏం చేస్తామంటే ఆ తల్లికి పాలాభిషేకం చేస్తాం. అమ్మా మా అమ్మవారు నువ్వే, ఇక నీకు యాడల బలిస్తాము, నీకు నైవేద్యాలు పెడతాము, నీకు బొట్టు పెడతాము, బోనం పెడతాము. ఇక ఇప్పటి సంది నువ్వు మా అమ్మవారు, ఇక నీకేం పెడతాం మేము? ఆనాడు మా పెద్దమ్మ తల్లికి ఏ రకంగా మేము కొలుసుకున్నామో ఇప్పుడు నిన్ను కొలుసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు స్థానికులు అంటున్న మాట. ఇక దీని మీద ఇక వాళ్ళు వీళ్ళు ఆ లీడరో ఈ లీడరో గల్లీ లీడరో చిన్న లీడరో పెద్ద లీడరో వస్తుర్రు మాట్లాడుతుర్రు. ఇది పెద్ద కథ నడుస్తూనే ఉంది. ఎటుబడి మళ్ళీ మా పెద్దమ్మ తల్లి మా దగ్గరికి వచ్చేదాకా మేము ఊకోము అని వాళ్ళు మాకు పట్టు పట్టిర్రు. సరే ఇప్పుడు దీని మీద పబ్లిక్ ఏమంటుర్రు? జనాల గుండెలలో ఎప్పుడు ఏమి నాటుకుంది?